నిన్న మనం పెట్టిన వీడియోలో మా నాన్నతో పాటు కలిసి మా ఊరు పొలాల దగ్గర కొన్ని గడ్డి మోపులు కట్టుకొని వాటిని ఇంటికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో చోట కొన్ని మిషన్తో కట్టించిన గడ్డి మోపులు అయితే కొన్నాడు. అయితే ఈ గడ్డి మోపులు తీసుకెళ్ళడానికి మా నాన్న వాళ్ళు పిలిచిన ట్రాక్టర్ అతను కొంచెం లేటుగా వస్తానని చెప్పడంతో ఆ ట్రాక్టర్ తోలే అతను వచ్చేలోపు కొన్ని గడ్డి మోపులైనా ఇంటికి తీసుకువెళ్ళిపోతే కొద్దిగా గొప్ప ఖర్చు మిగులుతుందని మన బైక్ మీద ఈ గడ్డి మోపులన్నీ ఇంటికి తీసుకువెళ్ళడం మొదలుపెట్టా. నిజానికి ఈ పొలంలో ఉన్న ఒక 4-5 గడ్డి మోపుల వరకు చాలా జాగ్రత్తగానే ఇంటికి తీసుకువెళ్ళిపోయా, కానీ చివరగా మిగిలిన ఈ గడ్డి మోపును మాత్రం ఇంటికి తీసుకువెళ్ళడానికి నానా తిప్పలు పడ్డా. ఇక ఎలాగైనా ఈ గడ్డి మోపును కూడా ఇంటికి తీసుకువెళ్ళిపోదామని చెప్పి ఈ పక్కనే ఉన్న పొలాల్లో ఏదైనా తాడు దొరికితే దీన్ని కొంచెం గట్టిగా కట్టుకొని ఇంటికి తీసుకువెళ్దామని చెప్పి ఈ పొలాలంతా తిరుగుతూ ఉన్నా. ఇక అదే టైంలో ఈ పొలాల దగ్గర ఇలాంటి ఒక జొన్న తోట కనిపిస్తే మనం వీటిని తిని కూడా చాలా రోజులు అయిపోతుందని చెప్పి కొన్ని జొన్న కంకులు కోసుకొని వీటిని తింటూ మనకు కావాల్సిన తాడు కోసం వెతుకుతూ ఉన్నా. నిజానికి ఈ జొన్న కంకుల రుచి మాత్రం చాలా బాగుంది. అందుకని మా నాన్నకు కూడా కొన్ని జొన్న కంకులు కోసుకెళ్ళి ఇద్దామని చెప్పి ఈ తోటలోనే ఇంకో 2 జొన్న కంకులు ఎక్కువ కోసుకెళ్ళి మా నాన్న దగ్గర ఇచ్చా. ఈ జొన్నలు దేనికి బాబా? జొన్నలు అప్పుడు సంగట చేసుకుని ఇయ్యే కదా తినేది. అన్నమా అన్నం ఇదే కదా అన్నమా. జొన్న సంగటి ఎట్టుంటది ఇదా? అమ్మో, తీయంగా తెల్లంగా తింటా ఉంటే చిన్నగా ఉండదు. ఇప్పుడు కదా మసూర బియ్యము, బాసుమతి, ఇది రకరకాల ముత్యము అంటే ఆడినయ్యా ఇయ్యే ఇప్పుడు తింటారా? ఇప్పుడు బాసుమతి బియ్యం కావాలంటుంటా. ఇక చాలా కష్టం మీద ఈ గడ్డి మోపుని మన బైక్ మీద కట్టుకొని మెల్లిగా ఇంటి దగ్గరకు వచ్చేసి మా నాన్న చెప్పిన వాటిల్లో ఈ జొన్నతో ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా. ఇక అదే టైంలో మా నాన్న మళ్ళీ ఫోన్ చేసి మనకు ఉదయాన్నే వస్తామని చెప్పిన ట్రాక్టర్ అతను ఇప్పుడే పొలాల దగ్గరకు వచ్చాడు, నువ్వు తొందరగా వచ్చావంటే పని పూర్తి చేసుకుని వెళ్ళిపోదామని చెప్పాడు. ఇక మనం చేసేదేం లేక కనీసం ఈ జొన్న కంకులైనా నానబెట్టుకొని తిందామని చెప్పి ఒక బౌల్లో నీళ్లు తీసుకుని అందులో ఈ జొన్న కంకులు నానబెట్టుకుని మెల్లిగా పనిచేసే ప్లేస్ దగ్గరకు వచ్చేసా. ఇక మా అన్నతో పాటు కలిసి గడ్డి మోపులన్నీ ఒకరి తర్వాత ఒకరం తలకెత్తుకొని ట్రాక్టర్ పైన ఉన్న మా నాన్నకి గడ్డి మోపులన్నీ అందివ్వడం మొదలు పెట్టాం. ఇక దాదాపుగా ఒక 2 గంటల పాటు మా అన్నతో పాటు కలిసి పొలాల దగ్గర మేము కొనుక్కున్న ఈ గడ్డి మోపులన్నీ కొంచెం ఓపిగ్గా తీసుకెళ్లి ట్రక్ అయితే లోడ్ చేసుకున్నాం. ఈ పని మొత్తం కంప్లీట్ గా అయిపోయిన తర్వాత మనం ఇంతకు ముందు నానబెట్టుకున్న ఈ జొన్న కంకుల దగ్గరకు వెళ్లి అందులో ఉన్న నీళ్ళన్నీ బయట ఉంచేసి అందులో కొంచెం బెల్లం కలుపుకొని మంచిగా తినడం మొదలు పెట్టాం. నిజానికి ఇలా నానబెట్టుకున్న ఈ జొన్న కంకుల్లో బెల్లం కలుపుకొని తింటుంటే రుచి మాత్రం అదిరిపోయింది. ఇక మంచిగా మనం లోడ్ చేసుకున్న ఈ ట్రక్ లో ఉన్న గడ్డి మోపులు కింద పడిపోకుండా ఇలాంటి మోకులతో గట్టిగా కట్టుకొని మెల్లిగా ఇంటి బాట పట్టాం. ఇక ఫైనల్ గా మనం చేయాలనుకున్న పనితో పాటు మనం తినాలనుకున్న ఈ జొన్నలు కూడా రెడీ చేసుకొని తినేసాక ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి మమ్మా.